ఆంధ్ర ఫంక్షన్లో తప్పకుండా వేసే కమ్మనైన దోసకాయ రోటి పచ్చడిని రెడీ చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడిని వేసుకుంటే తృప్తిగా కడుపు నిండా తినేయచ్చండి. దోసకాయని పీల్ చెక్కుని మధ్యలో ఉన్న సీడ్స్ని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. స్టవ్ పై కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీల్ని, ధనియాల్ని, జీలకర్రని వేసి వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసి వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని, 1 స్పూన్ నువ్వుల్ని వేసుకోండి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న దోస ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇవి మగ్గేటప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. దోసకాయ ముక్కల్ని ఎక్కువసేపు వేయించవలసిన అవసరం ఉండదండి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. అదే మిక్సీ జార్లో మనం మగ్గించుకున్న దోసకాయ ముక్కల్ని, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని పోపులో వేసి 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్.